హలో అందరికీ. మన బాడీలో ఐరన్ని పుష్కలంగా పెంచే బీట్రూట్తో రవ్వ దోశ వేసుకుంటున్నానండి. దీన్ని చాలా సింపుల్గా వేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను, 2 స్పూన్స్ సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ బీట్రూట్ తురుము, 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ పచ్చిమిర్చి. ఇవన్నీ వేసుకుని చక్కగా 1 గ్లాస్ నీళ్లు పోసుకుని కలుపుకుంటున్నానండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, 1/2 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకుని ఇంకొక 1/4 గ్లాసు నీళ్లు పోసుకున్నాను. మొత్తం మీద 2 పావులంటే 1/2 లీటర్ వాటర్ పోసుకున్నానండి. ఇదంతా ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానబెట్టుకున్న తర్వాత క్యాస్టర్ ఐరన్ పాన్ మీద ఇలా దోశ వేసుకుంటున్నాను. బాగా కాలిన తర్వాత పాన్ ఇలా వేసుకోవాలండి. పల్చగా వేసుకుని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక బటర్ ముక్కని ఇలా 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, ఇలా దోశ మీద వేసుకుంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది. చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. కాలిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుని అది కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకొక దోశను చూపిస్తున్నానండి. పల్చగా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటాయండి, చాలా ఫిల్లింగ్గా ఉంటాయి, ఆకలి వేయదు.